ఇందాక చక్కగా నేను రాసి పాడిన పాట విన్నారు కదా, ఇది కూడా నేను రాసి పాడిన పాటే. చప్పట్లు కొట్టండి చాలంతే. యేసయ్యా నీతో చెప్పాలని ఉంది నా జీవితాన్ని, నేను చెప్పకనే తెలుసు గదా నా జీవితం. గుండెలోనా గూడు కట్టిన కన్నీరంతా కావ్యముగా మలచి నీతోనే చెప్పనా నా జీవితం, నీతోనే చెప్పనా నా జీవితం. యేసయ్యా నీతో చెప్పాలని ఉంది నా జీవితాన్ని, నేను చెప్పకనే తెలుసు గదా నా జీవితం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అన్నగారు మన వద్దకు వచ్చారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మీరందరూ మొత్తం మందిరం అంతా కూర్చోండి, జరగండి. దయచేసి అటు వెళ్ళండి, అన్నం తీసుకుంటాం. మనసులోన బాధలో మనోవేదనలో మూగబోయని నా మానస వీణా, మనసులోన బాధలో మనోవేదనలో మూగబోయని నా మానస వీణా, తీగలు సవరించి రాగము పలికించి పలికించుమా నీదు ప్రేమ స్వరాలు, వినిపించుమా నీదు తీయని రాగాలు. యేసయ్యా నీతో చెప్పాలని ఉంది నా జీవితాన్ని, నేను చెప్పకనే తెలుసు గదా నా జీవితం. చాలా విషయాలు మనం యేసయ్యతో చెప్పాలనుకుంటాం, మనం చెప్పకపోయినా ఆయనకు తెలుసు. కానీ ఆయన ఏం చెప్పారు? మీకు ఏది కావాలో అది అడగండి, నేను ఇస్తాను అన్నారు. ఆయనతో చెప్పాలి గనక మన ప్రతి అవసరాన్ని ప్రభుతో చెప్పుకున్నప్పుడు మన ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తారు. ఆమేన్, హల్లెలూయా. నాయీను వీధిలో నిస్సహాయ స్థితిలో నిలువున కృంగిన విధవరాలిని చూసి, నాయీను వీధిలో నిస్సహాయ స్థితిలో నిలువున కృంగిన విధవరాలిని చూసి పాడెను ముట్టి శవముకు ప్రాణం పోసి, విధవరాలి కన్నీరు తుడిచిన యేసయ్యా, విధవరాలి కన్నీరు తుడిచిన యేసయ్యా. యేసయ్యా నీతో చెప్పాలని ఉంది నా జీవితాన్ని, నేను చెప్పకనే తెలుసు గదా నా జీవితం.
మనసులోన బాధలో మనోవేదనలో హన్నాను దర్శించి ఓదార్చిన దేవా. మనసులోని బాధలో మనోవేదనలో హన్నాను దర్శించి ఓదార్చిన దేవా. కన్నీరు తుడిచి కలతను బాపి ఆశీర్వదించిన ఆత్మస్వరూపి, ఆశీర్వదించిన ఆత్మస్వరూపి. యేసయ్యా నీతో చెప్పాలని ఉంది నా జీవితాన్ని, నేను చెప్పకనే తెలుసు గదా నా జీవితం. గుండెలోనా గూడు కట్టిన కన్నీరంతా కావ్యముగా మలచి నీతోనే చెప్పనా నా జీవితం, నీతోనే చెప్పనా నా జీవితం. యేసయ్యా నీతో చెప్పాలని ఉంది నా జీవితాన్ని, నేను చెప్పకనే తెలుసు గదా నా జీవితం. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా. అందరూ చేతులు పైకెత్తి స్తోత్రం.